లేదు సమర్, పెళ్లికి ముందు ఇలా చేయడం చాలా తప్పు. నాకు అంతా తెలుసు, కాకపోతే కొంచెం సేపే. సమ్మర్ ఇక చాలా ఆపు. ఏంటి చాలా ఎక్కువ చేస్తున్నావు? దగ్గరికి వస్తే ఏమవుతుంది? అరే వరుణ్, అవన్నీ అలాగే ఉండని, నేను తర్వాత చూసుకుంటా. అమ్మా మర్చిపోయావా, ఈ రోజు మన ఇద్దరం కలిసి ఆడుకోవాలి. ఇంట్లో ఒకదాని ఉంటే బోర్ కొడుతుంది. అలాగా? సరే సరే, నేను త్వరగా వచ్చేస్తానులే. చంటి పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉంటే మరి బోరు కొట్టదా ఏంటి? అందువల్లే చెప్తున్నాను, ఇద్దరు పిల్లలు ఉండాలి అని. ఒక అబ్బాయి ఒక అమ్మాయి అని. అమ్మా నీకు తెలుసు కదా ఈషు పుట్టినప్పుడు ఏం ప్రాబ్లం అయిందో. మరొకటమ్మా, మాకు తనొక్కతే చాలు. తనే మాకు కూతురైనా కొడుకైనా, కాబట్టి తనే చాలు. సినిమా డైలాగులు అయ్యి చెప్పకు. మగబిడ్డ కావాలి, లేకపోతే వంశం వృద్ధి కాదు. ఒక డాక్టర్ అడ్రస్ ఇస్తాను, భార్యాభర్తలిద్దరూ క్లినిక్ వెళ్ళి చూపించుకుని రండి. మీరిద్దరూ ఇవాళ ఈవినింగ్ అక్కడికి వెళ్ళి రావాలి. అమ్మా నోటుకు వచ్చినట్టు మాట్లాడమాక, నేను ఎక్కడికి వెళ్ళను. రేయ్, ఎందుకురా వెళ్ళంటున్నారు? సరే సరే వదిలేండి, మేము వెళ్తాంలేండి. రా 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 రా. ఒక్క నిమిషం. హలో, చెప్పండి. హలో మేడం, డిఎస్పీ స్కూల్ నుంచి ఒక అమ్మాయి కనిపించకుండా పోయిందట. ఏంటి? బద్రి, ఎందుకు ఇక్కడికి వచ్చా? ఈ షేర్వాణి చూపిద్దామని వచ్చాను. చెప్పు, నేను ఎలా ఉన్నాను? బాగా టిప్ టాప్గా ఉన్నాను కదా? నాకు కాబోయే భార్యకి కూడా ఈ డ్రెస్ నచ్చాలి కదా? చెప్పు, ఎలా ఉన్నాను? నాకు దూరంగా ఉండు. కాపాడండి, ఎవరైనా కాపాడండి. ఎందుకని అరుస్తున్నావు? అమ్మ, నేనేం చేయలేదమ్మా. నన్ను పెళ్లి చేసుకోనని అంటుందమ్మా. ఇలా అంటే నాకు కోపం వస్తుంది కదా. తను చూడండి. తన గది తలుపులు ఎందుకు మూయలేదు? నువ్వు ఇక్కడ పని చేయలేకపోతే వెళ్ళిపో. బద్రి, నువ్వు నా ముద్దులు కొడుకు కదా, నా మాట నువ్వు వింటావు కదా. నువ్వు తన రూమ్లోకి రావద్దు. ఇది మంచి పిల్ల కాదురా, తను మోసగత్తే నయవంచుకురాలి. నేను తిరునే పెళ్లి చేసుకుంటానమ్మా. నేను వెంటనే పెళ్లి చేసుకుంటాను. చూడని, నేను షేర్వాణి కూడా వేసుకుని ఇలా వచ్చాను. చూడు, నువ్వు మొండికేసావంటే ఇప్పుడే తన్ను పంపించేస్తాను. వద్దమ్మా, తను నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కానీ తననే పెళ్లి చేసుకుంటాను. నేను వెళ్తాను. అందరినీ ఎందుకే మాయ చేస్తున్నావు? అందరూ నీ వెనకే తిరుగుతున్నారు. నీ కొడుకు నా దగ్గరికి రావడం నాకు నచ్చలేదు. నా కొడుకు గురించి ఏమన్నా అన్నావంటే చంపేస్తాను. ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను. ఏదో ఒక రోజు పోలీసులు ఇక్కడికి వస్తారు, అప్పుడేం చేస్తారు? 1 నెల అవుతోంది, ఇంతవరకు పోలీసులు రాలేదు. ఇలా చూడు, మా దయ వల్లే నువ్వింకా ఇక్కడే బతుకుతూ ఉన్నావు. మేము ఇష్టపడ్డప్పుడే నువ్వు బయటికి వెళ్ళగలుగుతావు. మీరేనా రుక్సాద్? అవును సార్.
మీరేనా ఎవరో ఒక అమ్మాయి మిస్ అయిందని మాతో చెప్పారు? ఇక్కడ ఒక స్టూడెంట్ ఉంది, పేరు శ్రేయ. ఒక నెల రోజులుగా తను కాల్ తీయడం లేదు, అలాగే స్కూల్ కూడా రావడం లేదు. దీనికి ఏ కారణమైనా ఉండొచ్చు. వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడారా? చాలాసార్లు ప్రయత్నించాం మేడం, కాల్ చేసి కూడా చూసాం, కానీ ఎప్పట్లాగే కాల్ కట్ చేస్తూ ఉన్నారు. అలా అని చెప్పి ఇంటికి వెళ్తే నన్ను చూడగానే తలుపులు మూసేస్తున్నారు. ఏదో తప్పు జరుగుతుంది మేడం. ఆ అమ్మాయి కనిపించకుండా పోయినందుకు మీరు ఎవరైనా అనుమానిస్తున్నారా? తనకెవరైనా బాయ్ ఫ్రెండ్? నాకు తెలిసినంత వరకు ఆ వ్యక్తి చాలా పెద్ద వయసులా ఉన్నాడు. ఇంకేమైనా డీటెయిల్స్ మీరు చెప్పగలరా? శ్రేయకి ఒక ఫ్రెండ్ ఉంది, జాన్వి. తనే చెప్పింది వాళ్ళిద్దరి మధ్య ఏవో గొడవలు జరుగుతున్నాయి అని. నువ్వు చేసే పనులు మీ నాన్నకి మాత్రం ఎంత తెలిసిందంటే ధైర్యం అంటే నువ్వు నన్నే బెదిరిస్తావే? నన్ను వదలు. ఎంత ధైర్యం! ఏం చేస్తున్నావు నువ్వు? ఏ, వదలు. చంపేస్తా. అసలు మీ ఇద్దరి మధ్య గొడవ ఏంటో చెప్పు శ్రేయ. అసలు ఏం జరిగింది? ఖచ్చితంగా ఆ అబ్బాయి ఏదో చేసుంటాడు. ఎందుకంటే ఆ రోజు అందరి ముందు అతని చెంప మీద చెళ్ళు అనిపించింది. ఎవరితో మాట్లాడాలో మేము మాట్లాడుకుంటాంలే, పదండి. అరే మీరు దేనికి దిగులు పడకండి. శ్రేయాని మేము కంటికి రెప్పలా చూసుకుంటున్నాం. ఏంటి ఇంకా కొద్ది రోజులే కదా. అమ్మా, సమర్తో మాట్లాడేంత వరకు అన్నం తిన్నంటుంది. తను కాకలేస్తే తింటుందిలే. తను గనక వస్తే తనని హత్య చేస్తాను. ఇటు చూడు, నువ్వు దేనికి భయపడుకో. ఇక్కడికి ఎవ్వరు రారు. ఒకవేళ ఎవరైనా వచ్చినా నేను హత్య చేస్తాను. హా, నువ్వు లేచి భోంచేయి, సరేనా? లే, దా. ఇటు చూడు, పప్పు ఉంది, రైస్ ఉంది, అమ్మే వంట చేశారు. ఇటు చూడు, నువ్విప్పుడు భోంచేయకపోతే నేను కూడా భోంచేయను. సుమర్ ఎవరో తెలీదు. వాడికి నీ గురించి అస్సలు దిగులు లేదు, కానీ నేను దిగులు పడుతున్నా. లే, భోంచేయి. ఒక తల్లిలాగా ప్రేమగా నీకు తినిపిస్తున్నాను కదా. ఎందుకు నువ్వు తినట్లేదు? కూర్చో. ఇదిగో తిను, తిను, తిను. తినాలి, లేకపోతే హెల్త్ పాడవుతుంది. తిను, తిను. కొట్టా, నన్ను కొట్టావా? నన్ను కొట్టేసావు. ఎవరైనా ఉన్నారా? త్వరగా రండి, రండి. ఎవరైనా ఉంటే రండి. అమ్మా, 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 నాకు బాగా నొప్పి పెడుతుంది. అమ్మా, అమ్మ, బాగా నొప్పి పెడుతుంది. నొప్పి పెడుతుందమ్మా. వీడిని తీసుకెళ్ళు. తిను. నీ వల్ల నా కొడుకు తినకుండా ఉన్నాడంటే నువ్వు ప్రాణాలతో బయటపడలేవు. సమర్ కూడా ప్రాణాలతో ఉండడు. అర్థమైందా? తిను. సమ్మర్ ఎందుకని నన్ను వెతుక్కుంటూ రాలేదు? సమర్ ఈరోజు పార్టీ ఇస్తున్నాడు. చెప్పు సమర్, ఏం చేయబోతున్నావు? ఏం చేయాలో కూడా నువ్వే చెప్పు. వెళ్ళే శ్రేయానికి ఇచ్చేయి. కమాన్ సమర్. సమర్, సమర్, సమర్. లేదు, నేను కంఫర్టబుల్ గా లేను. ట్రస్ట్ మీ. శ్రేయ, 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 కోపం వచ్చిందా ఏంటి? నా చెయ్యి వదులు.
నిన్ను ఎంబారెస్ చేయడం కోసం ఆ విధంగా చేయలేదు. నేను ఎందుకు చేశానంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ శ్రేయ. ఐ లవ్ యూ టూ. నాన్న, నిన్ను చదవటం కోసం బయటికి పంపిస్తే ఇలా చేస్తావా నువ్వు? ఛే! నాన్న నాన్న నా మాట వినండి. సమ్మర్ చాలా మంచి పిల్లోడు. అసలు ఏమైంది? నాకు కూడా కాస్త చెప్పండి, వింటాను. చదువు మీద శ్రద్ధ పెట్టకుండా ఊర్లో కుర్రోళ్లతో తిరుగుతుంది నీ కూతురు. నాన్న నాన్న మేమిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్. ఇంకొకసారి వాడితో నిన్ను చూశాననుకో, చంపి పారేస్తా. ఇంత తెగించవే. శ్రేయ స్కూల్ టీచరే మాకు చెప్పారు. తను నెల నుంచి స్కూల్కి రావట్లేదంట, తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదంట. సాదలి తనకిష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది సార్. వేరే ఏం లేదు సార్. తన ఫ్యాకల్టీలోనే తనంటే ఎవరికి ఇష్టం ఉండదు సార్. అలాగున్నప్పుడు పోలీసులకి అదెందుకు ఫోన్ చేయాలి? మీ అమ్మాయి చాలా అందంగా ఉంది. చెప్పాలంటే మా అమ్మాయి ఇలాగే ఉంటుంది. స్కూల్ క్యాంపుకి వెళ్తే తననే తలుచుకుంటూ ఉంటాం. మీకు మీ అమ్మాయి గుర్తొస్తూ ఉంటుంది కదా. తననెందుకు మీరు ఇంత దూరం పంపించారు మిసెస్ ప్రతాప్? తన ఫ్రెండ్స్ ఎవరో మంచోళ్ళు కాదు సార్. పనికిరాని యాదవులతో ఊరంతా తిరిగింది. మిస్టర్ ప్రతాప్, మేము ఈవిడ్ని అడుగుతున్నాం. ఈవిడని కాస్త మాట్లాడనివ్వండి. మీరు పనికిమాలిన వెదవలని చెప్తున్నారు కదా, అంటే సమర్ గురించేనా? మాకే సమర్ గురించి తెలీదు. రుక్సార్ మీతో చెప్పుంటుందే. తన గురించి మేమే ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేశాం. అందువల్లనే అనవసరంగా ఈ విషయాన్ని పెద్ద చేస్తుంది. ఎందుకని? అది తనని తానే మోడల్గా అనుకుంటుంది. తన వల్ల పిల్లలే చెడిపోతున్నారు. ఒక పని చేయండి, మీరు శ్రేయాకి ఫోన్ చేసి పిలిపించండి. రుక్సానా డౌట్ కూడా క్లియర్ అవుద్ది, మేము క్లియర్ అయిపోతాం. శ్రేయ తన బామ్మతో ఎక్కడికో యాత్రలకి వెళ్ళింది. అక్కడంతా నెట్వర్క్ దొరకదండి. తను వచ్చిన వెంటనే మీకు మేము ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే, శ్రేయ ఫోటోని ఒక క్లిక్ చేయి. వీళ్లతో మాట్లాడిన దాన్ని బట్టి వీళ్ళు ఏమీ దాస్తున్నట్టుగా తెలియట్లేదు. కానీ శాలిని చాలా భయపడుతున్నారు. నాకు తెలిసి వీళ్ళు ఇంకేదో చేస్తున్నారు. సార్, ఒక వారంలో మొత్తం డీటెయిల్స్ అన్నీ సంపాదిద్దాం సార్. రుక్సార్ మేడం ఒక అబ్బాయి గురించి చెప్పారు, సమర్. తనని పిలిచి విచారిద్దాం సార్. మీరిద్దరూ వెళ్ళి సమర్ని కనుక్కోండి. వాడి దగ్గర ఏదైనా క్లూ దొరకొచ్చు. 14 ఏళ్ల చిన్నపిల్ల సమస్య ఇది. ఈ కేసుని త్వరగా ఫినిష్ చేయాలి. ఇదే మన టార్గెట్. ఫోన్ తీసి మాట్లాడు, అర్జెంట్ కాల్ అయి ఉండొచ్చు. హలో హలో మిసెస్ పూనా, మీ మదర్ ఇల్లా 4 గంటలకి అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నారు. మీ వల్ల రావడం కుదురుతుందా, లేదా తర్వాత బుక్ చేస్తారా? నో, నేను వచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏమైంది? మా అత్తయ్య గారు నా గురించి హాస్పిటల్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. అందుకే. సరే, నువ్వు బయలుదేరు. ఇతను ఉన్నాడుగా, మేము చూసుకుంటాంలే. ఇలా కూర్చోమ్మా. ఏడవకమ్మా, అమ్మ వచ్చేస్తుంది. ఏమైందమ్మా? నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకని ఏడుస్తున్నావు? ఈ అమ్మాయితో ఎవరూ రాలేదా? వీళ్ళ అమ్మగారు ఫ్రీ కౌంటర్లో ఉన్నారు. నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా. నా మీద నమ్మకం ఉంచు. మీ ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు వస్తారు. మహేష్, తిరని లోపలికి తీసుకువెళ్ళు. రామ్మా. లేమ్మా. సమస్య ఏమీ లేదు, రెగ్యులర్ కేసే. మీరు నాతో లోపలికి రండి. చూడండి, మీరు జెనెటిక్ ఇంకా హార్మోనల్ టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే మీరు ఇంకో బిడ్డని కనడం కాంప్లికేట్ అవ్వచ్చు. అన్నిటికీ తనే కారణం. పోలీస్ పని చేస్తుంది కదా. వర్క్ మాత్రమే దీనికి కారణం కాదు. బాడీలో ఇంకేవో సమస్యలుండుంటాయి. అందువల్లే కొన్నిసార్లు అవి బయటపడతాయి. అందుకని మీరు దేనికి కంగారు పడకండి. తను ఖచ్చితంగా తల్లి అవుతుంది. అది కూడా ఏ కాంప్లికేషన్ లేకుండానే.
కొన్ని బ్లడ్ టెస్టులు చేయాల్సి ఉంటుంది. అమ్మా నాకు తెలిసి తన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. హాస్పిటల్కా తీసుకెళ్తే సమస్య అవుతుంది. శ్రేయకేమైంది? ఏం లేదు, జ్వరం. అయితే వెంటనే డాక్టర్ని పిలవండి. నీకేమన్నా పిచ్చా? తను నోరు తెరిచి నిజం చెప్పేసిందంటే శ్రేయాని హాస్పిటల్కి తీసుకువెళ్ళకపోతే నేను పైనుంచి కిందకి దూకి చచ్చిపోతాను. అసలే సమస్యతో చస్తూ ఉంటే మధ్యలో నువ్వు అక్కడివి. మోహన్, బండితి. మేడం, సమర్, రుక్సార్ ఆదర్ శంకర్ ఏరియాలో కలిసే ఉంటున్నారట. నాకు తెలిసి ఈ ప్లేసే అయి ఉండాలి. అవును, ఇక్కడే ఎక్కడో ఉండాలి. అటు వెళ్ళి చూద్దాం. నేనేం చేశాను సార్? దానికి సమాధానం నీ దగ్గరే ఉంది. సార్ సార్ నేనేం తప్పు చేశాను? మీరు ఇక్కడేం చేస్తున్నారు? మేడం, శ్రేయ గురించి తనని అడగడానికి ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే డబ్బున్న వాళ్ళని మీరు ఏమీ అడగరు కదా, అలాగే వదిలేస్తూ ఉంటారు. అన్నీ మేం చూసుకుంటాం గానీ మీరికి బయలుదేరండి. మ్, రుక్సార్తో నువ్వేం మాట్లాడుతున్నావు? తను ఎందుకు బెదిరిస్తూ ఉన్నావు? తను శ్రేయ గురించి అడగటం వల్ల తను నువ్వు బెదిరిస్తున్నావా? శ్రేయతో టచ్లో ఉన్నావా? లేదు. కావాలంటే మీరు నా ఫోన్ని చెక్ చేసుకోండి సార్. నన్ను వదిలేయండి. మా నాన్న ఎవరో మీకు తెలియదు అనుకుంటాను. ఆయనకి తెలిసిందంటే మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టడు, చెప్తున్నాను. అలాగా? సమర్ మైనర్ అమ్మాయితో అఫైర్ పెట్టుకోవడం ఎంత పెద్ద క్రైమ్ అవుతుందో తెలుసా నీకు? మాకు మరో విషయం కూడా తెలుసు. నీకు శ్రేయకి మధ్య అఫైర్ ఉన్నట్టు. 14వ తారీఖున ఏదో జరిగింది. అందువల్లే కదా శ్రేయ అందరి ముందు నేను లాగపెట్టుకొట్టింది. పద పదరా. అరే సమర్, సమర్ ఆగు. ఏయ్, ఆగు, పద. 14th ఫిబ్రవరి రోజున ఏం జరిగిందో మళ్ళీ అడుగుతున్నా. చెప్పకపోతే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేవు. చూడండి ఇన్స్పెక్టర్, తను చిన్నపిల్లాడు. మీరు వాడిని అంతగా బెదిరించాల్సిన అవసరం లేదు. తలుచుకుంటే మిమ్మల్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తానో తెలుసా? దాంతో ఈ పొగరంతా దిగిపోతుంది. ఇలా చూడండి, మాకే ఆక్షేపణ లేదు. ఎందుకంటే మేము ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతూనే ఉంటాము. కానీ మీరు మీ సుపుత్రుడు మాకు కోఆపరేట్ చేయకపోతే నేరుగా మీడియా ముందు నిలబడతారు. దాంతోపాటు పబ్లిక్ లేడీస్ విషయంలో ఎంత ఎమోషనల్గా ఉంటారో మీకు తెలుసు. ఎలక్షన్ టికెట్ కోసం 10 సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఆ అద్దాలు తీయండి. మొదలు పెట్టరా. నేను మొత్తం చెప్పేస్తాను సార్. శ్రేయ ప్రవర్తన మీద నాకు అనుమానం కలిగింది. రేయ్, తను నా గర్ల్ ఫ్రెండ్ రా. తన పక్కన ఎందుకు కూర్చున్నావురా? సమ్మర్, తన్ని వదలమంటున్నానా? ముందు తన్ని వదిలిపెట్టు. ఏంటి ఎక్కువగా చేస్తున్నావు? మళ్ళీ నీ మొహాన్ని నాకు చూపించుకో. ఆ తర్వాత శ్రేయని నేను ఎప్పుడు చూడలేదు సార్. ఈ విషయం శ్రేయ అమ్మా నాన్నకు తెలుసా? తెలుసు సార్. కానీ నువ్వు వాళ్ళకి తెలీదని మాకెందుకు చెప్పారు? మాకే సమర్ గురించి తెలియదండి. ఈ ప్రశ్న మీరు ఆయన్నే అడగండి. ఇక మీ విచారణ పూర్తయితే మేము బయలుదేరొచ్చా? వెళ్ళండి. సార్, నాకెందుకో లవ్ అఫైర్ అన్నట్టుగా తెలుస్తోంది. అబ్బాయికి దూరంగా ఉంచాలనే అమ్మాయిని దూరంగా పెట్టారు. నాకు ఆ రుక్సార్ మీద కూడా అనుమానం కలుగుతోంది. తను అన్ని చోట్ల ఉంది. కానీ ఇప్పటి వరకు శ్రేయ మిస్సింగ్ రిపోర్ట్ ని ఇవ్వనే లేదు. ఎందుకని? సార్, తను ఆ అమ్మాయికి స్కూల్ టీచర్ కదా, అందుకే ఎక్కువ శ్రద్ధ చూపిస్తుందేమో. ఒక వారం తర్వాత శ్రేయ వస్తుంది కదా, అప్పుడు మీరు వెళ్ళి చెక్ చేయండి. అన్నీ తెలిసిపోతాయి.
ప్రతాప్ సార్ గుర్తు చేయడం కోసమే ఫోన్ చేశాను. శ్రేయాన్ని తీసుకుని రేపు స్టేషన్కి రండి. శ్రేయకి ఒంట్లో బాగలేదు, తను ఎక్కడికి రాలేదు. రేపు ఖచ్చితంగా రావాలి, అంతే. తనని తీసుకుని స్టేషన్కి రావాల్సిందే. హలో, పోలీసులు వెనకాలే ఉన్నారు. మనం వెంటనే ఏదైనా చేసి తీరాలి. పాలమ్మా, పాలమ్మా, పాలు. అన్నయ్య, అన్నయ్య, ఇలా చూడండి. అన్నయ్య, అన్నయ్య, ఒకసారి ఇలా చూడండి. అన్నయ్య, వెనక్కి తిరిగి చూడండి. అన్నయ్య, ఇటువైపు చూడండి. అన్నయ్య, అన్నయ్య, చూడండి. ఇటు చూడండి. అన్నయ్య, రండి. అన్నయ్య, రండి. అన్నయ్య, ఇదిగో కింద చూడండి. గోడ దగ్గర చూడండి. అన్నయ్య, అన్నయ్య, నన్ను ఇక్కడ వీళ్ళు బంధించారు. దయచేసి నన్ను ఇక్కడ నుండి విడిపించండి. నేను ఏదో ఒకటి చేస్తాను. నువ్వు లోపలే ఉన్నావు కదమ్మా? అవునన్నయ్య, నేను లోపలే ఉన్నాను. ఒక్క నిమిషం ఉండమ్మా. పదమ్మా. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నా శ్రేయాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నా శ్రేయాన్ని తీసుకెళ్ళవరా? శ్రేయాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తా చంపేస్తాను. 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 చూడు, శ్రేయాన్ని తీసుకెళ్తావా? శ్రేయాన్ని తీసుకెళ్తాను. చంపేస్తాను. శ్రేయ, వెళ్ళి నీ పని మాత్రం చూసుకో. అనవసరమైన విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నా? నీ కుటుంబంతో నువ్వు సంతోషంగా ఉండాలా లేదా? ఎవరి ముందు నువ్వు నోరు తెరవకూడదు. వెళ్ళు. అన్నయ్య, దయచేసి వెళ్ళిపోకండి అన్నయ్య. అన్నయ్య, ఆగండి అన్నయ్య. ఇంత పని చేయడానికి నీకెంత ధైర్యమే? అందరినీ ఇలాగే మాయ చేస్తావా? ఇంత అమాయకంగా మొహం పెట్టి సమర్ను కూడా నువ్వు మోసం చేశావు కదా? నేనేమి సమ్మర్ని మోసం చేయలేదు. నేనేమి వాడిని మోసం చేయలేదు. ఈ పాటికి వాడు నన్ను మర్చిపోయి ఉంటాడు. నీ కొడుకు చేసిన కార్యానికి వాణ్ణి ఇప్పుడే చంపేయాలి. నీకు ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికే వచ్చి నన్ను అవమానిస్తావు? నిన్ను, నీ కూతుర్ని నామరూపాలు లేకుండా చేస్తాను. వెతికినా కూడా దొరకరు. అవుట్. నానా, సమ్మర్ని వాళ్ళ నాన్నే బెదిరిస్తున్నారు. వాడు అలాంటి వాడు కాదు నానా. నానా, తాయిమా, మీ సహాయం కావాలి. ముందు నా కొడుకును మాయలో పడేసింది, ఇప్పుడు ఇంకొకడా? ఎంత త్వరగా చేయగలమో అంత త్వరగా చెయ్యాలి. నా కొడుకు ట్రీట్మెంట్కి ఇంత డబ్బు అవసరం లేకపోతే నేను ఈ పని చేస్తుండేదాన్ని కాదు. శ్రేయ తిరిగి వచ్చిందా? సార్, ఎంక్వైరీ చేయటం కోసమే వాళ్ళ ఇంటికి బోలాని పంపించాను. సార్, ప్రతాపు తన వైఫ్ షాల్ని అక్కడ లేరు సార్. ఇంటికి తాళం వేసింది. పక్కింట్లో అడిగితే వాళ్ళు సంవత్సరం క్రితమే ఇక్కడికి వచ్చినట్టుగా చెప్తున్నారు. అంతేకాకుండా చాలా చోట్ల అప్పులు చేశారు. ఎవరి దగ్గరైతే అప్పు తీసుకున్నారో వాడు రౌడీలను కూడా తీసుకొచ్చారు. వీళ్ళు ఏదో ఒక విషయాన్ని దాస్తున్నారు. ఒకసారి చెప్పేది నిజమై ఉండొచ్చు. అమ్మాయి కనిపించకుండా పోవడానికి అమ్మా నాన్న కారణమై ఉండొచ్చు. సార్, రుక్సార్ని మనం పూర్తిగా నమ్మొచ్చంటారా? ఒక్క నిమిషం. రుక్సాకి మాత్రమే ఆ అమ్మాయి మీద చాలా శ్రద్ధ ఉంది. మిగతా వాళ్ళందరూ తప్పించుకోవాలని చూస్తున్నారు.
నువ్వెందుకని మోసావు? అమ్మ నిన్ను ఇక్కడి నుంచి పంపించడానికి ముందే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అప్పుడే ఆవిడ ఇక్కడి నుంచి నిన్ను బయటికి పంపించరు. నేను సమ్మర్ని ప్రేమిస్తున్నాను, వాడిని పెళ్లి చేసుకుంటాను. అర్థమైందా? బద్రి, అవును, నువ్వు బద్రిని పెళ్లి చేసుకోవాలి. అర్థమైందా? నువ్వు నాకు భార్య కాబోతున్నావు. అందరూ అంటారు కదా, భార్య భర్త చెప్పే అన్ని విషయాలు వినాలని. లేదంటే ఓ మంగళం భగవాన్ విష్ణు, మన ఇద్దరికి పెళ్లి. నన్ను నువ్వు పెళ్లి ఏం చేస్తున్నావురా? ముందు అన్ని ఆపేసి తలుపు తెరు. మోహన్, తలుపు పగలగొట్టు, త్వరగా పగలగొట్టు. అమ్మాయి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏం చేస్తున్నావురా? నన్ను కూడా చంపేయ్. చిందుకేనా నిన్ను పెంచింది? ఈ అమ్మాయి కోసం నన్నే చంపాలనుకుంటున్నావా? నీ మాట విని నేను నడుచుకుంటే తిరిగి మీరు బయటికి పంపించేస్తారు. నాకు శ్రేయతో పెళ్లి కాకపోతే నేను ఇక్కడ చచ్చిపోతానమ్మా. ఇలా చూడు బద్రి, నువ్వు ఇంకొక 2 నెలలు ఓపిక పట్టు. నేను నీకు మాట ఇస్తున్నాను. దీంతోనే నీ పెళ్లి జరుగుతుంది. 2 నెలల తర్వాత ఎందుకు? సార్, శ్రేయ వాళ్ళ అమ్మా నాన్న లక్నోలో ఉన్నారు, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. కాల్ రికార్డ్స్ని చెక్ చేసినప్పుడు జ్ఞానేష్ అని ఎవరో డిటెక్టివ్ వాళ్ళ కాంటాక్ట్లో ఉన్నాడు. డిటెక్టివా? ఎస్ సార్. ఈ ప్రతాప్ ఏం చేస్తున్నాడు? ఆ డిటెక్టివ్ని ఇక్కడికి తీసుకురండి. ఓకే సార్. సార్, వాళ్ళ అమ్మాయి కొన్నాళ్ళుగా కనిపించట్లేదు. ఆ అమ్మాయిని వెతుకుతూ ఉన్నాం. ప్రతాప్, శాలిని ఆ అమ్మాయి గురించి ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? అంటే ఎక్కడికి వెళ్ళింది అని. సార్, అందరూ సగం సగమే మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి కనిపించకుండా పోయిందో చెప్పట్లేదు. కానీ సమరే కిడ్నాప్ చేశాడని వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి నేను సమర్ని ఫాలో అయ్యాను. కానీ సార్, సమర్కి ఒక పెద్ద ఆవిడికి సంబంధం ఉంది. ఆవిడ శ్రేయ యొక్క స్కూల్ టీచర్. శ్రేయ వాళ్ళ స్కూల్ టీచరా? రుక్సార్, అకీబ్, ఆ ఫోటో చూపించు. తనేమో చూడండి. అవును సార్, ఈవిడే. నాకు ముందు నుండే అనుమానం కలిగింది. తను ఏదో దాస్తోంది. సార్, తను సమరు కలిసి శ్రేయను ఎక్కడో దాచిపెట్టారనిపిస్తోంది. ఇద్దరిని లాక్కొనరా. రుక్సారు, నువ్వు మా సందేహ వలలో పడ్డారు. శ్రేయ కోసం మీరు చాలా బాధపడుతున్నట్టున్నారు. అందుకే ఊరంతా తిరుగుతూ తిరుగుతూ చివరికి తన బాయ్ ఫ్రెండ్తో కూడా తిరుగుతున్నారు. అదే కదా? తను ఊరికే ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మీట్ అవ్వాలి అంటున్నారు. మీట్ అవ్వకపోతే గొడవ చేస్తున్నారు. నేను తనతో ఫోన్ చేసి మాట్లాడాను. నాకు నువ్వు నచ్చావు అని తనతోనూ చెప్పాను. కానీ శ్రేయాని నువ్వే చంపేశావని రుక్సార్ మాకు చెప్పేసింది. అంతేకాక తను చెప్పింది మేము నమ్మాలి, ఎందుకంటే నువ్వు శ్రేయాని బెదిరించావు. నన్ను ఎదిరించే ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? చంపేస్తా. అంతేకాక స్కూల్ పిల్లలు నువ్వు బెదిరించడం కూడా చూశారు. ఇది లైట్గా తీసుకోకు. ఎందుకు చెప్తున్నానంటే శ్రేయ మైనర్ గర్ల్, లోపలే చాలా ఏళ్ళుంటావు. అందుకే ఇదే సరైన సమయం అన్నిటినీ వివరంగా చెప్పే. అంటే 14th ఫిబ్రవరి రోజున అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది? అంటే శ్రేయ గురించి తెలుసుకోవడానికే నేను తనతో అఫైర్లో ఉన్నాను. కానీ 14th ఫెబ్ ఏం జరిగిందో దాదాపు నాతో చెప్పాలనే చూశాడు. కానీ అంతలోనే నా మీద అనుమానం వచ్చింది. అంతేకాకుండా మీరు నన్ను వాడితో కలిసి ఉండడం చూశారు. కానీ నేను ఎలాగైనా వాడి దగ్గర ఆ విషయం రాబట్టాలని ఎదురు చూశాను. కానీ ఏ విధంగానూ తనని నేను భయపట్టలేదు. మేడం, నా మీద మీకు నమ్మకం లేకపోతే ఇక్కడ నా ఫోన్, మా ఇల్లు అన్నిటినీ మీరు చెక్ చేసుకోవచ్చు. 14th ఫిబ్రవరి రోజున నేనన్నీ మీకు వివరంగా చెప్పేస్తాను. కానీ నిజంగా శ్రేయ ఎక్కడుందో నాకు తెలియదు. నాకు ఏం తెలుసో అది చెప్పేస్తాను. లేదు సమర్, పెళ్లికి ముందు ఇలా చేయడం చాలా తప్పు. నాకు అంతా తెలుసు, కాకపోతే కొంచెం సేపే. సమ్మర్ ఇక చాలా ఆపు. ఏంటి చాలా ఎక్కువ చేస్తున్నావు? దగ్గరికి వస్తే ఏమవుతుంది?
పీరియడ్స్ ఆగిపోయాయి. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి చూస్తే పాజిటివ్ అని వచ్చింది. నేను ఆగమని ముందే చెప్పాను కదా. ఇప్పుడు నేనేం చేయాలి? నా పేరెంట్స్ తో ఏమని చెప్పను? నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ నాదేనా? నువ్వు చేసిన ఈ పనిని మీ నాన్నకి చెప్పకపోతే ఎంత ధైర్యం అంటే నువ్వు నన్నే బెదిరిస్తావే? వయసులో ఉన్న పిల్లాడు, జరగకూడదు జరిగిపోయింది. నువ్వే నీ కూతుర్నే అదుపులో పెట్టుకుని ఉండాలి. నాకు నమ్మకం లేదు ఆ కడుపు నా కొడుకు వల్ల వచ్చిందని. నాకు చీటికి మాటికి కాల్ చేయొద్దని చెప్పాను కదా. వీళ్ళు ఎవరో కళ్యాణి దగ్గరికి నన్ను తీసుకువెళ్తున్నారు. ఈ బిడ్డని అబార్ట్ చేసేస్తారు. ఆ తర్వాత మనం కలుసుకోవచ్చు కదా. సమ్మర్, ఐ లవ్ యూ సమ్మర్. సరే సరే. ఎవరో తెలియదు కానీ కళ్యాణి అని ఎవరో లేడీ అట. తన దగ్గరికే తీసుకువెళ్ళుంటారు. అంతేకాకుండా శ్రేయాని ఒకరోజు ఒక లేడీతో కారులో చూశాను. ఒకవేళ తనే కళ్యాణి అయి ఉంటుందేమో. ఆ కళ్యాణినే అబార్షన్ చేస్తారేమో అనుకుంటాను. సరే, ఏం కారు అది? ఆ నెంబర్ ఏదైనా నీకు తెలుసా? కారు మీద రామ్ అని రాసుంది. నంబరేమో 214. శ్రేయ దొరికే వరకు నువ్వు మా కస్టడీలోనే ఉండు. బాలాజీ. ఎస్ సార్. లెగ్ రారా. అకేబ్, 214 అని ఉన్న బండి నెంబర్ డీటెయిల్స్ నాకు కావాలి. ఇది చాలా ముఖ్యం. ఎస్ సార్. సార్, రుక్సాని కూడా అన్ని విధాలుగా అడిగి చూసాం. తన ఫోన్ కూడా చెక్ చేశాం, కానీ మాకేం దొరకలేదు సార్. నాకు తెలిసి తను నిజమే మాట్లాడుతోంది. సార్, సమర్ తప్పించుకోవడం కోసం కళ్యాణి కార్ అని అబద్ధం చెప్తున్నాడేమో. ఉండొచ్చు, కానీ ముందు మనం ప్రతాప్ని కలవాలి. శ్రేయ కనిపించకుండా పోవడానికి పేరెంట్స్ హస్తం ఇందులో ఉందనుకుంటున్నా. సార్, ఇంటికి 2 రోజుల నుంచి తాళం వేసుంది. ఈ కేసు చాలా కాంప్లికేటెడ్గా మారుతుంది. 2 బాడీస్ని పోస్ట్ మార్టానికి పంపించేయి. సార్, ఈవినింగ్ లోపల లిస్ట్ అంతా వచ్చేస్తుంది. తర్వాత ఓనర్తో మాట్లాడొచ్చు. అసలు వీళ్ళని ఎవరు చంపుంటారు? దీనికి శ్రేయ ప్రెగ్నెన్సీతో ఏమైనా సంబంధం ఉందా, లేక ఇంకేదైనా కారణం ఉందా? నాకు తెలిసి రుక్సార్, సమర్ ఇద్దరు అబద్ధం చెప్తున్నారు సార్. వాళ్ళిద్దరిని నేను ఇంట్రాగేషన్ చేస్తాను. కానీ అంతకుముందు కారు ఓనర్ నాకు తెలియాలి. అప్పుడే కళ్యాణి గురించి తెలుసుకోవచ్చు. తను పాపం చాలా చిన్న పిల్ల. సరే, ఎప్పుడు డెలివరీ చేస్తారు? ఏంటి, ఇంకొద్ది రోజులే. తర్వాత మీ ప్యాకేజీ డెలివరీ అయిపోతుంది. ఇదిగోండి. ఈ కారు సీసీటీవీలో చివరిసారిగా కనిపించింది. మీ వెహికల్ నెంబరే 214తో స్టార్ట్ అవుతోందా? దాని మీద రామ్ అని రాసి ఉంటుంది. అలాగేం లేదు. కానీ దాని మీద మీ అడ్రస్సే ఉంది. అది నా బండే, కానీ నేను ఎన్నో సంవత్సరాల క్రితం అమ్మేశాను. ఒకవేళ వాడు ఇంకా అడ్రస్ చేంజ్ చేసి ఉండడు. బండమ్ముంటే పేపర్స్ లాంటివి ఉండుండాలి కదా. ఉంది, ఆధార్ కార్డు, డెలివరీ పేపర్ ఉంది. చూపించండి. ఓకే సార్. మేడం, ఈ సమర్ మన సమయాన్ని వృధా చేస్తున్నాడు. వాడు చెప్పేవన్నీ శుద్ధ అబద్ధాలే. దీన్ని మేము తీసుకువెళ్తాం. ఓకే, పదండి. ఏంటి, కళ్యాణియే కాశీయా? అవును సార్. కార్ డాక్యుమెంట్స్ వల్ల మాకు తెలిసింది. వాళ్ళ పాత ఇంట్లోనే డాక్టర్ రూపా గురించి మాకు తెలిసింది.
ఆవిడే మాతో చెప్పారు ఎన్నో ఏళ్లగా ఆ హాస్పిటల్లో పనిచేసినట్టు. ఇక్కడ పుట్టిన బిడ్డలకి ఆవిడే సేవ చేస్తూ ఉండేవారు. హాస్పిటల్ లాకర్ నుంచి 10 లక్షల దొంగతనం జరిగింది. ఈ విషయం తెలిసేలోపు వాళ్ళు ఎక్కడికో తప్పించుకుని వెళ్ళిపోయారు. పోలీసులు కూడా వాళ్ళు దొరకలేదు. నాకు తెలిసి తన పేరు మార్చుకుని లక్నోలోనే ఉన్నట్టుంది. వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి మీ దగ్గర ఇంకెవరైనా ఉన్నారా? ఆశ దాదాపు 20 సంవత్సరాలు ఇక్కడ పనిచేసింది. కాశీకి డబ్బులు అవసరమైంది. ఎలా దొరికినా సరే పిల్లాడి ట్రీట్మెంట్ కోసం నాకు తెలిసి తను తప్పించుకొని అహ్మద్నగర్ ఎల్లుంటుంది. ఎందుకంటే ఒకసారి నాతోనే చెప్పింది అక్కడెక్కడో వాళ్ళ తమ్ముడు ఉన్నాడంట. కానీ పోలీసులు కూడా అక్కడికి వెళ్ళి చూసొచ్చారు. వాళ్ళకి కూడా వాళ్ళు దొరకలేదు. వాళ్ళు మాత్రమే కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? ఒక వార్డ్ బాయ్, ఒక నర్స్తోని తను ఎప్పుడూ ఉంటూ ఉండేది. ఎవరు వార్డ్ బాయ్, ఎవరు నర్స్? బిమల్. ఆ నర్స్ పేరేమో కిరణ్. తను కనిపించకుండా పోవడానికి కారణం వీళ్ళు కూడా అయ్యుండొచ్చు కదా. మీకెందుకు అలా అనిపిస్తుంది? ఎందుకంటే కాశీ చనిపోయిన 1 నెలకే బిమల్ పనిమానేసి వెళ్ళిపోయింది. అలాగే 2 నెలల తర్వాత తను పనిమానేసి వెళ్ళిపోయాడు. అందుకే నాకు అలా అనిపించింది. డాక్టర్ రూపా, ఆ ముగ్గురు ఫోటోస్ మీ దగ్గర ఉన్నాయా? పాత రికార్డ్స్ అన్ని పాత కంప్యూటర్లో ఉండుంటాయి. కానీ ఇప్పుడు ఆ కంప్యూటర్ అసలు వర్క్ చేయడం లేదు. సీసీటీవీ ఫుటేజ్ ఉండుంటుంది. కావాలంటే అందులో వాళ్ళు కరెక్ట్గా కనిపిస్తారు. అంటే సమర్ మనతో అబద్ధం ఆడలేదు. సార్ ముందు ఫుటేజ్ రానివ్వండి, అప్పుడు అంతా క్లియర్ అవుతుంది. ఆ లోపు ఆడదాన్ని వెతకండి. సార్ అది అహ్మదాబాద్, అహ్మద్నగర్ అన్నది కన్ఫ్యూజన్ గా ఉంది. ముందు కూడా పోలీసులు చాలా వరకు వెతికారు, కానీ ఏం దొరకలేదు. కానీ మన సిటీ ఆదర్శ్ నగర్ని మీరు మర్చిపోయారు. ఎందుకంటే ఈ సమర్ ఆ కళ్యాణిని అక్కడే చూశాడు. సీసీటీవీ ఫుటేజ్ దొరికేంత వరకు ఆ ప్రదేశానికి వెళ్ళి మీరు వెతకండి. సార్ త్వరగా న్యూస్ చూడండి. ఎస్పీ గారు లైవ్లో ఉన్నారు. పుట్టడం ముందే పిల్లల్ని చంపేస్తున్నారు. సిటీలో ప్రశాంతంగా ఉండే చోట్లో పాతి పెడుతున్నారు. ఈ తప్పు చేసిన ఒక్కొక్కడిని పట్టుకుని మీ కళ్ళ ముందు తీసుకొచ్చి మేము నిలబెడతాం. నేరస్తుల్ని మేము తప్పకుండా పట్టుకుంటాం. ఎందుకంటే మా ప్రతిభ గల ఆఫీసర్లందరూ దీనికోసం చాలా కష్టపడుతున్నారు. నేను ఈ కేసు అప్డేట్ని చూస్తుంటాను. మీరు ఆ కాశీ లొకేషన్ని వెతుకుతూ ఉండండి. ఏమైంది? టీవీ కేసు నిన్ను కన్ఫ్యూజ్ చేస్తుందా? కేసు విషయం కాదండి, అసలు వీళ్ళందరూ ఇలా ఎలా ప్రవర్తించగలుగుతున్నారు? ఒక పసిబిడ్డని కడుపులోనే ఎలా చంపగలుగుతున్నారు? ఎలా చంపుతున్నారో మనం చూస్తున్నాం కదా. పదండి. ఇలా చూడు, ఒక ఆడదాన్ని ఆవిడతో పాటు 22 ఏళ్ల మనస్థిమితం లేని ఒక అబ్బాయిని నువ్వు చూసావా? సార్ ఆడావిడిని చూడలేదు, కానీ ఒక అబ్బాయిని మాత్రం 2 సార్లు డ్రాప్ చేస్తాను. వాడొక మెంటల్లా కనిపించాడు. శ్రేయ గురించి అందరి దగ్గర అడుగుతున్నాడు. నా కాబోయే భార్య శ్రేయని చూసారా? తిని నీ కాబోయే భార్య ఎవనా? నా మాట విను. వదులు సార్, కొంచెం వదిలేండి సార్. నేను వెళ్ళను. నేను శ్రేయని వెతకాలి. అడ్రస్ గుర్తుందా? తెలుసు సార్. రండి, చెప్పండి. మీ ఇంటిని సోదా చేయాలి, ఒక మర్డర్ కేసు సంబంధించి. ఖచ్చితంగా లోపలికొచ్చి చూడొచ్చు. ఇంట్లో ఎవరెవరు ఉన్నారో చెక్ చేయండి. ఏ రూమ్ని వదలకండి. సార్ లోపల ఏమీ దొరకలేదు. సార్ ఏం లేదు. ఏం లేదా? భయపడక రా 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 భయపడక. సార్ వీడిని చూడండి. మీరు శ్రేయని ఎక్కడికైనా తీసుకెళ్లారా? అమ్మాయి చెప్పారు తను ఎక్కడికో వెళ్ళిపోయిందని. ఒక్క నిమిషం ఆగు. శ్రేయ మా దగ్గరే ఉంది. శ్రేయ ఇక్కడే ఉండేదా? అక్కడ వెనక రూమ్లో. నువ్వేంట్రా వాగుతున్నావు? ఓకే, వీళ్ళిద్దరిని తీసుకురండి. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇక మీరు మౌనంగా ఉండి ఎలాంటి ఉపయోగం లేదు. నాకు లాయర్ కావాలి. ఓకే, సేవ చేసావా? చేశాను సార్. సార్ బద్రికి 3rd డిగ్రీ ఇస్తే మొత్తం అన్నీ చెప్పేస్తాడేమో. వద్దు సార్, వాడు చిన్న పిల్లాడు. వాడు మైండ్ సరిగ్గా లేదు. వాడిని ఏమీ చెయ్యొద్దు. అప్పుడు నువ్వు నిజం చెప్పేయి.
సరే చెప్తాను. నేను దొంగతనంగా మైనర్ అమ్మాయిలకి అబార్షన్ చేస్తాను. వాళ్ళ కడుపులో పెరిగే బిడ్డ అబ్బాయి అని తెలిస్తే మేము బిడ్డను నార్మల్లోనే ఉంచి డబ్బున్న వాళ్ళకి అమ్మేస్తాం. శ్రేయ వాళ్ళ నాన్న కూడా నన్ను కాంటాక్ట్ చేశారు. ఆ బిడ్డ కోసం మీ దగ్గర చెప్పాను కదా. అన్నీ చెయ్యొచ్చు, కాకపోతే అమ్మాయి కొద్ది రోజులు మా ఇంట్లో ఉండాలి. మేము అబార్షన్ చేయించేస్తాం. తర్వాత నాకు తెలిసింది తనకి అబార్షన్ చేయడం కుదరదు. ఎందుకంటే 3 నెలలు దాటిపోయింది. తన కడుపులో మగబిడ్డ ఉంది. వాళ్ళ నాన్నతో శ్రేయని అలాగే వదిలేయడం కోసం అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నిజంగానే నీకు ఈ బిడ్డ వద్దా? ఇదే మీ ప్రేమకి మొదటి గుర్తింపు. ఈ బిడ్డ నీకు అక్కర్లేదా? సమర్ కూడా ఈ బిడ్డను చూడాలి కదా. ఎంతోమంది ఆడపిల్లలు బిడ్డలు పుట్టాక చదువులు ముగించారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిపోయారు. మేము అమ్మాయి వాళ్ళ నాన్నతో ఏదో ఒకటి చెప్పి దాచాలనుకున్నాను. బాయ్ ఫ్రెండ్తో పారిపోయిందని చెప్పాలనుకున్నాను. ఏంటది? పారిపోయిందా? అదెలా పారిపోతుంది? అది మాకు తెలీదు. తన బాయ్ ఫ్రెండ్తో పారిపోయి ఉంటుంది. ఆ అమ్మాయి అస్తమాని ఇంటికెళ్ళిపోవాలని మొండికేస్తుంది, అరుస్తుంది, గోల్ చేస్తుంది, ఏడుస్తుంది. అందుకని మేము సంకెళ్లతో బంధించేశాం. అమ్మాయి అమ్మా నాన్నని ఎందుకు చంపారు? శ్రేయ మా ఇంట్లో ఉన్న విషయం వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళు పోలీసుల్ని కలవాలనుకున్నారు. ఇప్పుడు శ్రేయ ఎక్కడ ఉంది? ఇప్పుడు మేము తన్ని డెలివరీ కోసం పార్ట్నర్ దగ్గరికి పంపించేశాం. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? అడ్రస్ చెప్పు. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. నన్ను కళ్యాణి మేడం పంపించారు. రండి రండి, లోపల కూర్చోండి. కాసేపట్లో ఆపరేషన్ మొదలు పెడతారు. హలో, నేనే ఆపరేషన్ థియేటర్ లోపలికి వచ్చాను. వార్డ్ బాయ్ బ్యాక్ డోర్ నుంచి వెళ్తున్నాడు. అందరు రెడీగా ఉండండి. అబార్షన్లో ఏ ప్రాబ్లము రాదు, డోంట్ వరీ. ఆపరేషన్ మీరు చేస్తారా? లేదు, కిరణ్ చేస్తాను. నేను అకౌంట్స్ మాత్రమే చూస్తుంటాను. ఎందుకంటే డాక్టర్ కూడా ఒకప్పుడు వార్డ్ బాయ్. మీరు బిమలా లేక డాక్టర్ వివేకా? ఇక మీరు కిరణ్ అని పిలవాలా లేక డాక్టర్ నైనా అనాలా? ఏంటి సార్ పారిపోతున్నారు? మిగతా ఆపరేషన్ స్టేషన్లో పెట్టుకోండి. పదరా. కళ్యాణి వార్డ్ బాయ్ మాకు అన్ని నిజాలు చెప్పేశారు. ఇప్పుడు మీరే చెప్పాలి, నిజాలే చెప్పాలి. అవును సార్, నేను నర్సుని. అక్కడే వివేక్ కూడా వార్డ్ బాయ్గా ఉండేవాడు. మేమిద్దరం లవ్ చేసుకోవడం మొదలుపెట్టాం. మేము అక్కడే కళ్యాణిని కలుసుకున్నాం. నేను ఇలాగే ఉండడం కుదరదు. మనకి చాలా డబ్బు కావాలి. ఒక వార్డ్ బాయ్ గాని ఒక నర్సు గాని గొప్పవాళ్ళు ఎప్పటికీ కాలేరు. మేము చిన్న వయసులో ఉన్నప్పుడే ఇంటింటికి వెళ్ళి ప్రసవం చేయిస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి ప్రసవం చూసే మంత్రసానులు తగ్గిపోయారు. నేను డాక్టర్గానే ఉండుండొచ్చు. అప్పుడు నా కొడుకు ట్రీట్మెంట్ కోసం డబ్బు సంపాదించుండేదాన్ని. మీకు మీ అబ్బాయి ట్రీట్మెంట్ కోసం డబ్బు కావాలి కదా? మనమందరం కలిసి పనిచేస్తే బాగా డబ్బు సంపాదించవచ్చు. అదెలా? సింపుల్, హాస్పిటల్ ఓపెన్ చేద్దాం. మీ సహాయంతో డెలివరీలు అబార్షన్లు చేద్దాం. అందులో 50% మీరు తీసుకోవచ్చు. ఎప్పుడు వస్తుంది. కానీ ఇదంతా చేయడానికి చాలా డబ్బు కావాలి. హాస్పిటల్ ఖజానాలో బోల్డ్ అంత డబ్బు ఉంది. ఒకసారి నా కళ్ళారా చూశాను. ఇక్కడ్నుంచే లైఫ్ సెంటర్ హాస్పిటల్ ప్రారంభమైంది. ఒకరోజు మా దగ్గరికి శ్రేయ కేసు వచ్చింది. అదే సమయంలో ఒక క్లయింట్ కాల్ కూడా వచ్చింది. వాళ్ళకి ఒక అబ్బాయి కావాలట. హలో,
మిస్సెస్ హానికి ఈ అబ్బాయి దొరికాడు. శ్రేయ ఎక్కడుంది? చెప్పు 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 చెప్పు. బాడీని ఎక్కడ పాతి పెట్టారు? క్లినిక్ వెనక సైడే పాతి పెట్టాం. బాడీని బయటికి తీయండి. అంతిమ క్రియలు చేయడానికి వాళ్ళ అమ్మా నాన్న లేరు, మనమే చేయాలి. ఇల్లీగల్గా క్లినిక్ నడిపినందుకు, చట్టాన్ని అవమానించినందుకు, చిన్నారులని చంపినందుకు